నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 28వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు అతి సులభంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులో గోదా గీతమాలిక అనే పేరుతో అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 28వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము మనం పరిశీలిస్తే, ఈ 28వ పాసురంలో పాప పుణ్యమెరుగని గోపాల కులపు గోపికలము, నీరజాక్ష నిరంతరము నీ పాదాల సేవికలము, పశువుల కాపరులం పల్లెటూరి వాసులం చదువు సంధ్యలెరుగునట్టి జ్ఞానహీనులం, పురుషోత్తమ భూతలమున పుట్టినావు గోకులమున, పూర్వపుణ్యమున నీతో పుట్టినాము గోకులమున, గోవిందా మన బంధం కోటి జన్మలనుబంధం, స్వామీ నీ సహవాసం సాయుధ్యానందం, మర్యాదలు తెలియనట్టి మామూలు మానవులం, ప్రేమమీర కృష్ణాయని పేరు పెట్టి పిలిచదం, కృష్ణా కోపము పూనక కృపజూడుమురా ప్రభు, పరవాద్యమునిచ్చి మమ్ము కరుణింపుమురా ప్రభు అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మని ఎలా కీర్తిస్తోందంటే, వ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరి తరపున ప్రార్థిస్తోంది. ఎలా ప్రార్థిస్తోంది? దీనిలో ఉన్న విశేషార్థం ఏంటి? పాప పుణ్యమెరుగని గోపాల కులపు గోపికలం, నీరజాక్ష నిరంతరం నీ పాదాల సేవికలం. స్వామి, ఏది పుణ్యమో ఏది పాపమో తెలియని గోపికలము, ఎల్లప్పుడూ కూడా నీ పాదాలనే సేవిస్తూ ఉంటాం స్వామి. పశువుల కాపరులం పల్లెటూరి వాసులం చదువు సంధ్యలెరగునట్టి జ్ఞానహీనులం, ఎల్లప్పుడూ పశువులను కాచుకుంటూ ఉంటాం, పల్లెటూరులో ఉంటాం స్వామి. పురుషోత్తమ భూతలమున పుట్టినావు గోకులమున, పూర్వపుణ్యమున నీతో పుట్టినాము గోకులమున. స్వామి, పరమ పురుషోత్తముడమైనటువంటి నీతో పాటు గోకులంలో పుట్టే పుణ్యాన్ని మేము పొందాం. అందువల్ల గోవిందా మన బంధం కోటి జన్మలనుబంధం, స్వామీ నీ సహవాసం సాయుధ్యానందం. మాకు అర్హత లేకపోయినప్పటికీ, కేవలం పశువులను కాసుకుంటూ ఉన్నప్పటికీ, పాపపుణ్యాలేవీ తెలియనప్పటికీ గోకులంలో నీతో పాటు ఉన్నాం కాబట్టి కృష్ణ, గోవిందా అని నీ నామాలు చెప్పుకుంటున్నాం. ఆ నామాలు ఎంతో గొప్పవి. ఆ గొప్పతనం కూడా తెలియని అమాయక భక్తులం స్వామి. మర్యాదలు తెలియనట్టి మామూలు మానవులం, ప్రేమమీర కృష్ణాయని పేరు పెట్టి పిలిచదం. ఎలాంటి మర్యాద తెలియదు, నవవిధ భక్తి మార్గాలు తెలియవు. కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామస్మరణ మాత్రమే చేస్తాం. కృష్ణ కోపము పూనక కృపజూడుమురా ప్రభు, పరవాద్యమునిచ్చి మమ్ము కరుణింపుమురా ప్రభు. కోపం తెచ్చుకోవద్దు. ఎలా పూజ చేయాలో తెలియదు, ఎలా స్తోత్రం జపించాలో తెలియదు, ఎలా నామస్మరణ చేయాలో తెలియదు. అమాయకపు గోపికలము స్వామి, అయినా కూడా పరై అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, మీకేం కావాలని అడిగితే ఎల్లప్పుడూ నీ సామీప్య స్థితి కావాలని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, మరి ఎలాంటి పెద్ద పెద్ద పూజలు చేయకపోయినప్పటికీ, పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ తొలగించకపోయినప్పటికీ సామీప్య స్థితి మీకు ఇస్తే ఇతరులు నన్ను విమర్శిస్తారు కదా, ఎన్నో జన్మల కర్మ ఫలితం ఉంటుంది కదా, మరి అవన్నీ పోగొట్టి వెంటనే మీకు నా సామీప్య స్థితి ఇస్తే అందరూ నన్ను విమర్శిస్తారు కదా అని గోపికలతో ఆండాళ్ తల్లితో పలుకుతాడు. వెంటనే ఆండాళ్ తల్లి గోపికలు కృష్ణుడిని ఏం ప్రార్థిస్తారంటే, స్వామి, ఎవరైనా సొంత వాళ్ళని అంటారా? కాలు చెయ్యి ఏమైనా తప్పు ఉంటే కాలు చెయ్యిని ఎవరు ఏమనరు కదా. అంటే కాలు చెయ్యి శరీరంలో ఏ విధంగా భాగమో మేము కూడా మీలో భాగమే. అలాంటప్పుడు మాకు సామీప్య స్థితి ఇవ్వవచ్చు స్వామి, జన్మజన్మల కర్మ ఫలితాలు తొలగింపజేయవచ్చు స్వామి అని తెలివిగా కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. అంటే మన శరీరంలో కాలు చెయ్యి ఏదైనా తప్పు చేస్తే వాటి మీద మనం కోప్పడం, అవి మన శరీరంలో భాగమే. అలాగే ఆండాళ్ తల్లి గోపికలు కృష్ణుడి శరీరంలో ఒక భాగము, ఆత్మానందం పొందినటువంటి వ్యక్తులు కాబట్టి జన్మజన్మల కర్మ ఫలితాలు తొలగింపజేసి సామీప్య స్థితి వాళ్లకు ఇవ్వవచ్చని ఆండాళ్ తల్లి గోపికలందరి తరపున ప్రార్థిస్తోంది. అంటే ఎవరైతే భగవంతుడు వేరు భక్తుడు వేరు అనే భావనతో కాకుండా ఆ భగవంతుణ్ణి, ఆ కృష్ణ పరమాత్మని ఎల్లప్పుడూ కూడా ఆ విగ్రహ రూపంలో ధ్యానం చేసుకుంటూ ఆ విగ్రహమే కృష్ణుడన్న భావనలోకి వెళ్ళిపోయి భక్తితో పూజిస్తారో, అలాంటి సామీప్య స్థితిని పొందుతారో, వాళ్ళ జన్మల కర్మ ఫలితాలని తొలగింపజేసి వాళ్ళు తరించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేస్తాడన్న వేదాంత శాస్త్ర రహస్యాన్ని ఆండాళ్ తల్లి ఇక్కడ పాశురం ద్వారా మనందరికీ తెలియజేస్తోంది. అది ఈ పాశురంలో ఉన్న విశేషార్థం.
రేపటి తిరుప్పావైలో 29వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. స్తోత్రించాలన్నా నమస్కరించాలన్నా అకృత పుణ్య, పుణ్యములు చెయ్యనివాడు కథం ప్రభవతి, ఏ విధంగా సమర్థుడవుతాడమ్మా అన్నాడు. ఇక్కడ ఈశ్వరుడే సృష్టి చేయాలంటే నీ వల్లనే సమర్థుడవుతున్నాడే, అలాంటి నిన్ను స్తోత్రం చేయాలంటే పుణ్యాలు చెయ్యని వాడెవడైనా చెయ్యగలడా తల్లి? అది చెప్తున్నారు ఇక్కడ. కనుక అమ్మవారిని ఆరాధించే పుణ్యములు ఉండాలి మన ముందు చెప్పేశారు. అంటే దీన్ని బట్టి నేను స్తోత్రం చేస్తున్నానంటే నాకు ఎన్ని పుణ్యాలు ఉన్నాయో అని ఆదిశంకరులు అనుకున్నారా? ఇంకా స్తోత్రం ప్రారంభించి అంటున్నారు, అమ్మ ఎన్నో పుణ్యాలుంటేనే కానీ నిన్ను స్తోత్రం చేయలేరే, అవి ఉన్నాయా లేదా అని కూడా విచారించకుండా నిన్ను స్తోత్రం చేయడానికి నమస్కరించే సిద్ధపడిపోయాను. నేను సిద్ధపడ్డానంటే ఎందువల్లంటే నువ్వు అనుగ్రహిస్తే ఏదైనా చేయగలవని, ఈశ్వరుడైనా నువ్వు ఉండడం వల్ల చేయగలుగుతున్నాడు కనుక నిన్ను స్తోత్రం చేయాలన్నా నమస్కారం చేయాలని నీ కృప వల్ల చేయగలను తల్లి అని దీని యొక్క భావాన్ని ప్రకటించారు. ఇక్కడ అమ్మ కృప వల్లే చేయగలం, సమర్థులమని భావించి ఏదీ చెయ్యరాదు. సమర్థత అమ్మ రూపం అని తెలిసి ఆరాధన చేయాలి. ఇక్కడ సమర్థతకి మరొక పేదమై శక్తి, శక్తి అమ్మ స్వరూపం. ఎంత వినయాన్ని ప్రకటించారో చూడండి ఇందులో. పైగా ప్రణంతం అన్నారు. ప్రణతి, నతి అన్నా నమస్కారమే, ప్రణతి అన్నా నమస్కారమే. మరి తేడా ఎక్కడయ్యా అంటే తేడా ఉందయ్యా అన్నాడు. నమస్కారానికి ప్రణామానికి చాలా తేడా ఉందిట. అంటే నమస్కారం అండి చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడ, కానీ త్రికరణాలతో కలిపి చేస్తే దాన్ని ప్రణతి అనాలి అన్నారు పెద్దలు. త్రికరణాలు అంటే మనస వాచ కర్మణ, మూడింటిని కలిపి ఏకం చేసి ఆరాధిస్తే అది ప్రణంతం అన్నారు ఇక్కడ. తర్వాత స్తోత్రం, త్రికరణాలతో కూడిన భక్తి ఉండాలి. అలాంటి భక్తితో స్తోత్రం చేయాలి. ఇదైనా అదైనా అమ్మ దయ వల్లనే లభించాలి, పుణ్యాలు లేనివాడికి ఎక్కడ వస్తుంది అది అని ప్రారంభించారు ఇక్కడ. ఎంత దివ్యమైన భావం. కాంచీ యతీంద్రుడు సౌందర్యలహరి గురించి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. కాంచీ యతీంద్రుడు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అమ్మవారు సదాశివ పతివ్రత, ఆవిడ శివుడు అంటే చాలా ప్రీతి. ఇప్పుడు స్తోత్రం శివుడి మీద అమ్మవారి మీద. ఇప్పుడు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కావాలి, శివానుగ్రహం కావాలా? అమ్మవారి అనుగ్రహం కావాలని మఠం వేశాడు. కానీ అమ్మవారికి ఏమో శివుడు అంటే చాలా ఇష్టం. అమ్మ నా మాట వినవా అంటే వినదుట, ఎటో చూస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దృష్టి ముందు తన మీద పడేటట్లు చేస్తే తర్వాత ఏవైనా విన్నవించుకోవచ్చు. కూర్చున్నాడు, అమ్మవారి దృష్టి తన మీద పడాలి, నేను చెప్పేది అమ్మవారు వినాలి, ఎలా పడుతుందని ఆలోచించాడు. ఆవిడకి ఏది ఇష్టమా? ఆవిడకి మహా ఇష్టం శివుడు అంటే. తర్వాత శ్లోకాల్లో అదే చెప్తాడు. ఆవిడ ముందు కూర్చుని సరస్వతి వీణ వాయించినా శివుని మహిమలే వాయించాలి, అప్పుడు ఆవిడ వింటుంది, లేకపోతే వినదు. అలాగే శివుడి పేరు చెప్తే ఆవిడ వింటుంది. కానీ అమ్మవారి దృష్టి తన వైపు తిప్పడం కోసం ముందు అన్నాడు శివ అన్నట్టు. అనగానే ఆవిడ వెంటనే తిరిగిందట్టు. శివశబ్దం ఎందుకు మొదట ప్రయోగించారంటే అమ్మవారి చూపు కరుణతో చూడడం కోసం. శివ అనగానే వెంటనే ప్రేమగా చూస్తుంది, దయతో చూస్తుంది. సదాశివ పతివ్రత కదా, అందుకు శివ అని మొదలుపెట్టారు ఆదిశంకరులు. అందుకు అయితే శివ అనగానే అమ్మవారు చూశారు, వెంటనే అమ్మ శివుడు శక్తి లేకపోతే ఏది చేయడమ్మా అని తర్వాత మాట. తర్వాత ఎన్ని చెప్పుకో, ముందు శివ చెప్తే చాలు. ఆవిడకి ఇక్కడ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఎంత చక్కగా ప్రారంభించారు ఇక్కడ. దీన్ని బట్టి శక్తి అంటే ఏమిటో చెప్పేశారు. ఆవిడని ఆరాధిస్తున్న వాళ్ళందరినీ దేవతలు అంటారు, దేవతలు ఆవిడని ఆరాధిస్తారు. అయితే హరిహర విరించాదిపురపి అని చెప్పడంలో ఎప్పుడైనా విద్యను ప్రారంభించేటప్పుడు ఆ విద్యని వ్యాప్తి చేసిన ఆచార్యుల్ని, ప్రథమ ఉపాసకుల్ని నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు లేకపోతే మన దాకా రాదు ఈ విద్య. అలాగా అమ్మవారి విద్యను వ్యాపింపజేసిన వారు 12 ఉన్నారు. 12 మంది ప్రధాన ఉపాసకులు. వాళ్ళెవరంటే విష్ణువు, శివుడు, విష్ణు ఉపాసిత శ్రీ విద్య, శివ ఉపాసిత శ్రీ విద్య, అదేవిధంగా ప్రజాపతి ఉపాసిత శ్రీ విద్య, మనూపాసిత శ్రీ విద్య, చంద్రోపాసిత విద్య, కుబేరోపాసిత విద్య, కామోపాసిత విద్య, ఇలా చాలా చాలా విద్యలు 12 మంది అండి వాళ్ళు. విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్య మహర్షి, స్కందుడు, మన్మథుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయ స్వామివారు, దూర్వాసులు వారు, మొత్తం 12 మంది.
ఈ 12 మంది శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు. శ్రీ విద్య 12 విధాలుగా ఉంటుంది. ఇందులో ఒకరు ఉపాసిస్తున్నట్టు ఎవరైనా ఒక పరంపరకు చెందినవంటే ఇందులో ఎవరో ఒకరి దానికి చెందిన వాళ్ళు ఉంటారు. మొత్తం వీళ్ళందరూ దేవతలు మీరు ప్రధానంగా పరిశీలించండి. విష్ణువు, బ్రహ్మ, శివుడు, స్కందుడు, ఇంద్రుడు, కుబేరుడు అంటే ప్రధాన దేవతలు వీళ్ళందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ శక్తితో జగన్నిర్వహణ చేయడానికి ఆ శక్తిని వాళ్ళు ఉపాసించి శక్తిని పొందుతున్నారని అర్థం. కనుక హరిహర విరించాదిబిరపి అనే మాటలో ఈ 12 మంది దేవతలను కూడా స్మరించారు భగవత్పాదుల వారు. అది దీని యొక్క రహస్యం అండి ఇక్కడ. అయితే ఈ భావనలు ఎప్పుడైనా ఒక మహాకవి ఒక రచన చేశారంటే తనదైన స్వతంత్ర భావన ఉంటుంది, కానీ శాస్త్ర ప్రమాణం ఉండాలి దానికి. ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా భగవద్విషయం వచ్చేటప్పుడు తన ఇష్టానుసారం రాయడానికి లేదు, శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఆరుగానే శాస్త్రాలు 10 చదివి 11వ రాయకూడదు, వీడిదైన అనుభవం ఉండాలి మళ్ళీ రెండూను. ఇవన్నీ రహస్యములు. అందుకే ఇప్పుడు చెప్తున్న మాటలు కొన్ని శాస్త్ర ప్రమాణాలు కూడా ఇది మొత్తం ఇందులో రహస్యం అంతా కూడా శ్రీచక్ర రహస్యం ఒక్క శ్లోకంలో పెట్టాడు మహానుభావుడు. మొత్తం శ్రీచక్ర రహస్యం అనేది. శ్రీచక్రం శివశక్తుల యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని దీనిలో ప్రస్తావన చేశాడు మొట్టమొదటి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం నచే దేవం దేవో నకల్లు కుశల స్పందితుమపి. ముందు స్పందన వచ్చింది, స్పందన నుంచి ఇచ్ఛాజ్ఞాన క్రియలు ఉత్పన్నమై సృష్టి స్థితిలో జరుగుతున్నాయి. ఇదే విశ్వం అంతా నడుస్తున్నది ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పుష్యమాసంలో ప్రతినిత్యం కూడాను శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్య ఆరాధన కూడాను అద్వితీయమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తోంది. అందున ఆదివారం నాడు శ్రీమన్నారాయణ యొక్క అష్టాక్షరీ మహామంత్రాన్ని మనసు నిండా నింపుకొని భాగవతంలోని నారాయణ కవచాన్ని కానీ లేక పురుష సూక్తాన్ని కానీ ప్రతిరోజు చదవడం వలన అనేక రీతుల్లో ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని సాధించడానికి, రవిగ్రహము యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. రవిగ్రహానికి అంతరిక్ష అధిదేవత మాతంగి దేవతగా చెప్పడం జరిగింది. అందుచేత మాతంగి మాతను ప్రతిరోజు కూడాను స్తోత్ర రూపంలో చదివినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాల్ని కూడాను మనం సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అంతేకాకుండా తెల్ల జిల్లేడు వేరు కానీ మారేడు చెట్టు వేరు కానీ మీ దగ్గర గనక ఉన్నట్లయితే దాన్ని ఎర్రటి దారంతో చుట్టి మీ కుడి చేతికి కానీ లేక భుజానికి కానీ మెడలో కానీ ధరించినట్లయితే, సూర్య స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే చాలా విశేషకరమైన ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాన్ని పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని శాస్త్రం తెలియజేస్తోంది. ఉపవాసం ఏ నెలలో అయినా సరే శుక్లపక్షం మొదటి ఆదివారం, అలాగే సూర్యోదయాన్నే సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి సూర్య మంత్రాన్ని గనక మీరు చదివినట్లయితే, ఉపవాసం గనక ఉన్నట్లయితే రవిగ్రహ తత్వరీత్యా కూడాను మీ జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఓం సూర్యాయ నమః అని చెప్పేసి ప్రతినిత్యం కూడాను స్నానానంతరము చదివినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని, ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సవిత్రే నమః, ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాలు సూర్య భగవానికి సంబంధించినవి. ఆ మంత్రాల్ని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానించవచ్చు. సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం కూడాను
ఇవ్వవచ్చు. ఇలా చేయటం వలన ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు సాధించడానికి ఆస్కారం మెండుగా ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం ఆదివారం, సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:55. తిథి శుద్ధ చతుర్దశి, తెల్లవారుజామున 5:03 వరకు. నక్షత్రం మృగశిర, ఉదయం 11:26 వరకు. వర్జం రాత్రి 7:33 నుంచి 9:06 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:27 నుంచి 5:11 వరకు. అమృతకాలం రాత్రి 12:59 నుంచి 2:31 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు తీసుకోకపోవడం, ఒక పూటే భోజనం చేయడం, మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలని, ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఈ చతుర్దశి సందర్భంగా శివారాధన మంచి ఫలితాలను అందజేస్తుంది. ధనుర్మాసంలో 28వ శుభదివసం సందర్భంగా గోదాదేవి మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, కృష్ణ, మేము తెల్లవారుగానే సద్ది తీసేసుకుని పశువుల వెంట అడవికి వెళ్ళిపోయి పశువులను మేము సాయంకాలం తిరిగి వచ్చేటువంటి వాళ్ళం. ఏమాత్రం వివేకం లేదు, గోపాలకులం. నువ్వు మా దగ్గర ఉండడమే మా మహాభాగ్యం, నీతో సహవాసమే మాకు అదృష్టం. ఈ బంధాలన్నీ ఎప్పటికి తెగుతాయో, అందుకే మా గోపాలకులంతా కూడా ధన్యులు. నీ యొక్క ఉనికి ఇక్కడ ఉండడం వల్ల పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణాలతో ప్రకాశించే నువ్వు గోవిందుడివి. మాకు లోక మర్యాద మాత్రం తెలియక నిన్ను పేర్లతో పిలుస్తూ ఉంటాం. గోవిందా స్వామి, ఈ విషయంలో ఏ కొంచెం కోపగించుకోకు నాయన. జ్ఞానులు పొందవలసినటువంటి ఆ పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని మేము ఇలా మాట్లాడామని వద్దు అనుకోకు, ఇచ్చేయి. నీతో కలిసిన సుఖం ఏదైతే ఉందో దాన్ని మాకు ప్రసాదించు. గోపికలందరూ కూడా స్వామికి శరణాగతిని వేడారు. తమని అనుగ్రహించే వ్రతాన్ని పూర్తి చేయించమని, ఆశీర్వదించమని, తమ తప్పులను మన్నించమని క్షమార్పణ కోరారు. నేటి ఆణిముత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ జై.
ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప. ఆ ముంగురులు వచ్చి నుదుటి మీద ఇలా పడుతుంటే అలా పడుతున్నటువంటి ముంగురులతో కూడుకుని సారథ్యం చేస్తున్నటువంటి ఆ కృష్ణుడున్నాడే, ఆ కృష్ణ భగవానుండి నా మనసు ఆవహించుగాక. హయరింకాముఖధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. హయరింకాముఖధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై, ఆయన కర్మ మహామహులకి భూదేవి అంతటిది గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తే వాణి వినపడుతుంది తప్ప ఆయన యొక్క కాలి బొటన వేలి గోతి కాంతి కనపడదు. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలుబన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు అక్రూరుడు. అటువంటి మహానుభావుడు కాలి గోటి కాంతి కనపడదో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనని నమ్ముకున్నటువంటి పాండవుల్ని కాపాడాలని అంత ప్రచండమైనటువంటి యుద్ధరంగంలో పగ్గాలు చేత్తో పట్టుకుని యుద్ధంలో నడుపుతుంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు, పొడుచుకోవడాలు, చావడాలు, ఏనుగులు, ఘీంకారాలు. ఇందులో వెనక కూర్చున్న అర్జునుడికి ముందు కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి ఎప్పుడైనా కృష్ణ ఇటు కాదు రథం అటు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన కవ్వడి ఇలా పట్టుకుని ఉంటే ఎడం చేత్తో ఇలా కొట్టచ్చు, ఇటు అని భుజం మీద ఠప్ అని కొడితే వెనక్కి తిరిగి చూడవలసి రావచ్చు. ఒక్కొక్కచో యుద్ధంలో నియమం ఉంటుంది. సారథిని పిలవవలసి వస్తే రెండు చేతులతో బాణం వేస్తూ చుట్టూ వీరులు నిలబడి ఉంటే సారథిని పిలవవలసి వస్తే పాదం ఎత్తి పొడుస్తారు ఇలా డొక్కలో. పొడిస్తే సారథి వెనక్కి తిరుగుతాడు. యుద్ధంలో ధర్మం యుద్ధంలోదే. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆ గుర్రాలు మొదలైనవన్నీ పరిగెడుతుంటే వాటి డెక్కల నుంచి రేగిన మట్టి అంతా ఒంటికి పట్టేస్తే ఒళ్ళు చెమట పట్టి ఈ మట్టి మీద పడి ఒళ్ళంతా బురదైపోతే పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై అలసట అంటే తెలియనటువంటి పరమాత్మకి ఒళ్ళంతా చెమటల ముద్దైపోయి తడిసిపోతే శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో అయినా నా వాణ్ణి కాపాడుకుంటున్నానన్న సంతోషంతో చూస్తున్నటువంటి కృష్ణుడున్నాడే, రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని ఆ ఎలాగైనా సరే అర్జునుడు గెలిచేటట్టు చూడాలని నేను అస్త్రాలు వేసి కొట్టేస్తుంటే ముందు సారథిని కొట్టాలి. వెళ్ళి ఆ బాణాలన్నీ కృష్ణ భగవానుడికి తగులుతుంటే అన్ని దెబ్బలు తింటున్నా కూడా వెనక అర్జునుణ్ణి కోసమని తాను నా బాణపు దెబ్బలు తిని కూడా అర్జునుణ్ణి రక్షించుకున్నటువంటి ఆ భక్తరక్షణ ధురీణుడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నానన్నాడు. ఆ కృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు అంటే తన వారి చంపదాలక వెనకకపోనిచ్చు అర్జును శంకన్ ఘనయోగ విద్య పాపిన మునువెంజుని పాదభక్తి యొనయును నాకున్ అన్నాడు. ఒకప్పుడు తీరా యుద్ధానికి వచ్చి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ చూసి అక్కర్లేని ధర్మాన్నో దాన్ని పట్టుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళ భార్యలందరూ ఇళ్ళకెళ్ళిపోతే లుప్త పుండోదక క్రియా, వీళ్ళు పిండాలు ఉదకాలు ఇవ్వడానికి చచ్చిపోయిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు అయిపోతారు కదా, సంకరం అయిపోతుంది కదా, ధర్మం పాడైపోతుంది కదా, వీళ్ళని నేను ఎందుకు చంపాలి, నేను చంపను అని ఓ విచిత్రమైన ధర్మాన్ని ప్రతిపాదన చేస్తే అది ధర్మం కాదయా, అసలు ధర్మం ఏమిటో తెలుసుకోమని మహానుభావుడు భగవద్గీతనంతటినీ బోధించి ఏమర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, పోయింది నా మోహం, స్మృతి ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నాను పాదాయుద్ధానికి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ కేశవ, కీటకాలకైనా పక్షులకైనా పతంగాలకైనా జంతువులకైనా మహాదేవుని శరణు వేడితే ఎక్కడా కూడా భయం కలగదు.
ఏవమేవ మకాదేవం భక్తాగే మానవా భువి ఏవమేవ మకాదేవం భక్తాగే మానవా భువి నతే సంసార వశగాగ నతే సంసార వశగాగ ఇతి మే నిశ్చితా మతి ఇతి మే నిశ్చితా మతి ఇతి మే నిశ్చితా మతి. అదేవిధంగా ఈ లోకంలో శివుడి భక్తులైన మానవులు సంసార బంధాలకు వశులు కారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. ఓ ధర్మరాజా, శంకరుడి నుంచే అంతా పుట్టింది. చెబుతున్నాను విను. ఆదిత్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, స్వర్గం, భూమి, నీళ్లు, వసువులు, విశ్వేదేవులు, ధాత, ఆర్యముడు, శుక్రుడు, బృహస్పతి, రుద్రులు, సాధ్యులు, వరుణుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వాయుదేవుడు పుట్టారు. ఓంకారం, సత్యం, వేదాలు, యజ్ఞాలు, దక్షిణలు, వేదవేత్తలు, సోమరసం, యజమాని, హవ్యం, హవిస్సు, రక్ష, దీక్ష, సర్వనియంత్రణలు, స్వాహ వషట్కారాలు పుట్టాయి. విప్రులు, ఆవు, శ్రేష్ఠ ధర్మం, కాలచక్రం, బలం, యశస్సు, దమం, బుద్ధిమంతుల స్థితి, శుభకర్మలు కూడా పుట్టాయి. అశుభకర్మ సప్త ఋషులు, మంచి బుద్ధి, మనస్సు, దర్శనం, మంచి స్పర్శ, కర్మసిద్ధి, ఊష్మపులు, సోమపులు, లేఖలు, యాములు, తుషితులు మొదలైన దేవగణాలు విపర శరీరం పుట్టాయి. గంధప ధూపప మునులు వీళ్ళు. అందుకని ఆ గంధము ధూపం అనేది మునులు స్వామికి సేవ చేస్తున్నారు అర్థం. గంధము ధూపం ఆ విధంగా వచ్చింది అన్నారు. చాలామంది అడిగారు ఈ గంధము ధూపం ఎట్లా వచ్చింది అని. ఆ విధంగా వచ్చింది అది. గంధం కూడా ఒక ముని, ధూపం కూడా ఒక ముని, కర్పూరం కూడా ఒక మునినే. వాగ్విరుద్ధ భావాలు, మనోవిరుద్ధ భావాలు, శుద్ధ భావులు, నిర్మాణ తత్పరులైనటువంటి దేవతలు, స్పర్శమాత్ర భోజనులు, దర్శనమాత్ర పానీయములు పుట్టారు. ఆద్యపానం చేసేవారు, భావించిన దాన్ని సాక్షాత్కరించుకోగల దేవతా ముఖ్యులు, ఇతర దేవతలు, సుపర్ణులు, గంధర్వులు, పిశాచాలు, దానవులు, యక్షులు, చారణులు, నాగులు పుట్టారు. స్థూలం, సూక్ష్మము, మృదువు, అసూక్ష్మం, సుఖము, ఇహపర దుఃఖాలు, సాంఖ్యం, యోగం, పురుషార్థ శ్రేష్టమైన మోక్షం ఇదంతా కూడా శివుడి నుంచే పుట్టింది అని గ్రహించావు. ఈ లోకంలో పుట్టి పురాతనమైన శివుడి సృష్టిని రక్షించేవారు, ఈ భువనం రక్షకులు, విభిన్న ప్రాణులను సృష్టించే శ్రేష్ఠులు మొదలైన ఈ దేవతలందరూ శివుని నుంచే పుట్టారు. తపస్సుతో మహర్షులు అన్వేషించే వాడిని, ఎప్పుడూ స్థిరంగా ఉండే అనిర్వచనీయమైన తత్వరూపుడైనటువంటి పరమశివుడికి జీవించటానికే నమస్కరిస్తున్నాను. శివుడు ఎల్లప్పుడూ నా చేత స్తుతించబడి నాకిష్టమైన వరాలను ఇచ్చుగాక. ఇమం స్తవం సన్నియతేంద్రియశ్చ భూత్వా శుచిర్యః పురుషః పఠేత భూత్వా శుచిర్యః పురుషః పఠేత అభగ్నయోగో నియతో మాసమేకం అభగ్నయోగో నియతో మాసమేకం సంప్రాప్నుయాదశ్వమేతి ఫలం యత్ సంప్రాప్నుయాద అశ్వమేధ ఫలం యాత్. ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ పవిత్రుడై ఈ సహస్రనామ స్తోత్రాన్ని 1 నెల పాటు నియమబద్ధంగా యోగభంగం లేకుండా పఠించిన పురుషుడు జీవి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఆ జీవి ఏ జీవి అయినా సరేనే 1 నెల పాటు లేక 1 సంవత్సరం పాటు నిరంతరంగా ఈ సహస్రనామాన్ని పఠించిన పురుషుడు, పఠించిన జీవి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఓ ధర్మరాజా, దీనిని పఠించిన విప్రుడు సమస్త వేద జ్ఞానాన్ని పొందుతాడు. క్షత్రియుడు భూమినంతా జయిస్తాడు. వైశ్యుడు లాభాన్ని, నైపుణ్యాన్ని పొందుతాడు. 4వ వర్ణం వాడు ఇహలోకంలో సుఖాన్ని పొందుతాడు. మరణానంతరం సద్గతిని పొందుతాడు. స్తవరాజమిమం కృత్వా రుద్రాయ దధిరే మనః
రుద్రాయ దధిరే మనః సర్వదోషాపహం పుణ్యం పవిత్రం చ యశస్వినః పవిత్రం చ యశస్వినః. సర్వదోషాలను అపహరించేది, పుణ్యప్రదమైనది, పవిత్రమైనది అయినటువంటి ఈ స్తవరాజాన్ని పఠించి రుద్రుడిపైన మనస్సు నిలిపిన వారు కీర్తిమంతులవుతారు. యావంత్యస్య శరీరేషు రోమకూపాణి భారత రోమకూపాణి భారత తావంత్యబ్ధ సహస్రాణి స్వర్గే వసతి మానవః స్వర్గే వసతి మానవః. ఓ రాజా, తన శరీరంలో ఎన్ని రూమకూపాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మనిషి స్వర్గంలో నివసిస్తాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీని నిత్యము పఠించిన వారు రూమకూపాలు ఎన్నున్నాయో మనిషికి ఎవరు పఠిస్తున్నారో లెక్క పెడితే ఎన్ని రూమకూపాలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటాడట. శివ 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 నారాయణ. అందరికీ సద్బుద్ధి కలగని అందరూ ఈ శివ సహస్రనామాన్ని ప్రతినిత్యము 3 పర్యాలైన స్మరణ చేయని. ఎంతకన్నా ఇంకేముంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఓ తాత, వివాహ సమయంలో స్త్రీలకు సహధర్మాన్ని గురించి చెబుతారు కదా, ఆ సహధర్మం ఎలాంటిది? మహర్షులు పూర్వకాలంలో స్త్రీలకై చెప్పినటువంటి ఈ సహధర్మం ఆర్షమ, శాస్త్రీయమైనదా, ప్రాజాపత్యమా, ధర్మానికి కట్టుబడినదా, ఆసురమా, ధనమిచ్చి కొనటానికి సంబంధించినదా? ఆ పెద్ద సందేహం మనస్సులో ఉంది. ఈ సహధర్మాన్ని గురించి చెప్పడం అనేది విరుద్ధంగా నాకు అనిపిస్తుంది. మరణించిన తర్వాత ఈ సహధర్మం ఏమైపోతుంది? మరణించిన తర్వాత ఎవరైనా స్వర్గానికి వెళతారు. భార్యాభర్తల్లో ముందుగా ఒకరు చనిపోతే మరొకరు బ్రతికుంటారు. అప్పుడు సహధర్మం ఏమైపోతుంది చెప్పు. చాలామంది మనుషులు నానా ధర్మ ఫలాలతో కూడి ఉంటారు. నిజమే, నానా కర్మల కారణంగా విభిన్న ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. కర్మఫలాన్ని బట్టి నరక స్వర్గాదుల్లో పడి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు సహధర్మం ఏమైపోతుంది? స్త్రీలు అసత్యపారాయణులు అని ధర్మసూత్రకారులు చెబుతూ ఉంటారు. అందుచేత స్త్రీలు అసత్యం మాట్లాడేవారే అయితే వారితో కలిసి జీవించడం సహధర్మం ఎలా అవుతుంది? వేదాలలో ఈ మాటే చెప్పబడింది. అప్పుడు అసత్యం కూడా సధర్మములో భాగం అవుతుంది కదా. కాబట్టి సహధర్మం అనేది అప్రధాన ప్రయోగం కదా. భార్యాభర్తలు కలిసి జీవించటం ధర్మం అని అనటం వ్యవహారానికి మాత్రమే అని తెలుస్తుంది కదా. మరి నిజం కాదు కదా. ఓ పితామహ, నేనెప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అయినా నాకు ఈ విషయం సులభంగా తెలియదనిపిస్తుంది. వేదంలో చెప్పిన విషయాలను చెబుతూ నాకు ఈ సందేహం తొలగిపోయేలాగా చెయ్యి. ఓ బుద్ధిమంతుడా, ఈ సహధర్మ భావం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? అది ఎలాంటిది? ఎలా అది ప్రవర్తించింది? దీనినంతా నాకు సంపూర్ణంగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ రాజా, ఈ విషయంలో పూర్వము అష్టావక్రుడికి దిశకు మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ ప్రాచీనమైన కథ దాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. దాన్ని నీకు చెబుతున్నాను విను. పూర్వం అష్టావక్రుడు వదాన్య మహర్షి పుత్రికను పెళ్లి చేసుకోవాలని తాంబూలాలు పుచ్చుకున్నాడు. ఆమె పేరు సుప్రభ. ఆమె లోకంలో సాటిలేని రూపవతి. గుణం, ప్రభావం, శీలం
చరిత్రలతో ఆమె ఎంతో అందమైంది. వసంత ఋతువుల్లో పువ్వులు, రంగురంగుల వనాలు మానవుల మనస్సులను హరించినట్లుగా చక్కని కన్నులు గల ఆ సుప్రభ రూపంతోనే అష్టావక్రుడి మనస్సును దోచేసింది. అష్టావక్రుడు ఆమెను వరించగానే వదాన్యుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఎవరైనా కూడా తన కూతురును ఏకపత్ని వ్రతుడికి, పరదేశంలో ఉండని వాడికి, చక్కని మనస్సు కలవాడికి, అందగాడికి, లోకం మెచ్చిన వాడికి, వీరుడికి, శీలవంతుడికి, భోగాలు గల సమర్థుడికి, కాంతిమంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే భార్య అనుమతితో యాగం చేసేవాడు మంచి నక్షత్రంలో పుట్టిన దానిని పెళ్లి చేసుకునేవాడు తన భార్యతో కలిసి అతడితో కలిసి భార్య ఇద్దరు కూడా ఇహపర సుఖాలను పొందుతారు కదా. ఇవి వధూవరులకు గల ధర్మాలు. సరే, మా అమ్మాయిని నీకు ఇస్తాను, అయితే ఒక మాట చెబుతున్నాను విను. ఇక్కడి నుండి పవిత్రమైన ఉత్తర దిక్కుగా వెళ్ళు, అక్కడ నా కూతురు నీకు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని అష్టావక్రుడు ఇలా అడిగాడు, ఓ మహాత్మా, నేను అక్కడికి వెళ్ళి తర్వాత నేను ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగాడు. వదాన్యుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, కుబేరుడు నగరాన్ని దాటాలి, తర్వాత హిమత్ పర్వతాన్ని దాటాలి, ఆ తర్వాత సిద్ధులు చారణులు సేవించే రుద్రుడు నివసించే కైలాస పర్వతం నీకు కనిపిస్తుంది. దాన్ని నువ్వు దర్శిస్తావు. అక్కడ శివగణాలు ఉంటాయి. వారందరూ వివిధ ముఖాలు కలిగి ఉంటారు, దివ్యగంధాలు పూసుకొని ఉంటారు. అక్కడ అనేక పిశాచాలు, ఇతర భూత ప్రేతాదులు, ఎంతోమంది సేవకులు పరమోల్లాసంతో నృత్యం చేస్తూ ఉంటారు. వారిలో కొందరు చేతిలో తాళం వేస్తూ ఉంటారు, కొందరు విశేషమైన మెరుపు తాళాలతోనూ, మరికొందరు సమభావంతోనూ నృత్యం చేస్తూ ఉంటారు, శివుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద ఒక దివ్య ప్రదేశం కూడా ఉంది. అది శివుడికి చాలా ఇష్టమైంది. అక్కడ మహాదేవుడు, ఆయన గణాలు నిత్యము నివసిస్తూ ఉంటారు. అక్కడ పార్వతీదేవి శివుణ్ణి పొందటానికై ఎంతో కష్టసాధ్యమైన తపస్సు చేసింది. అందువల్ల ఆ ప్రదేశం శివపార్వతులిద్దరికీ ఎంతో ఇష్టమైంది. ఇక్కడ శివుడికి తూర్పు వైపున ఉత్తరాన మహాపాశ్వం అనేటువంటి పర్వతం ఉంది. అక్కడ ఋతువులు, కాలరాత్రి, దివ్య మానుష భావాలు అన్నీ రూపాన్ని ధరించి శివుణ్ణి సేవిస్తూ ఉంటాయి. నువ్వు ఆ భవనాన్ని కూడా దాటి వెళ్ళాలి. తర్వాత మేఘ సమూహంలాగా నల్లగాను అందంగాను మరో మనోహరంగాను ఉన్న ఒక వన ప్రాంతం నీకు కనిపిస్తుంది. వన ప్రాంతం, అక్కడే ఒక స్త్రీ ఉంది. ఆమె నీ కంటికి కనిపిస్తుంది. ఆమె తపస్విని, సౌభాగ్యవతి, వృద్ధురాలు, దీక్షలు పాటిస్తూ ఉంటుంది. నువ్వు ఆ ప్రదేశంలో ఆమెను చూడు, పూజించు. తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి నా కుమార్తెను పెళ్లి చేసుకో. ఇది ఏం నియమమో పెట్టేశాడు. ఇది నా కూతురును పెళ్లి చేసుకోవటానికి గల నియమము. ఈ నియమం ఇష్టమైతే అక్కడికి వెళ్ళు, వెంటనే ప్రయత్నం చేయి. ఇష్టం లేకపోతే ప్రయత్నం మానుకో, నేను వేరే కొన్ని చూసుకుంటాను అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు ఇలా అన్నాడు, మహర్షి, నేను ప్రయత్నం చేస్తాను, నీ మాట పాటిస్తాను, పనిని సాధిస్తాను అన్నాడు. తర్వాత అష్టావక్రుడు ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాడు. సిద్ధులు, చారణులతో సేవించబడుతున్నటువంటి శ్రేష్టం అయినటువంటి హిమాలయ పర్వతానికి చేరాడు. అక్కడ బహుదా నది ఒడ్డుకు చేరాడు. అక్కడ గల అశోక తీర్థంలో స్నానం చేసి దేవతలకు తర్పణాలు చేశాడు. ఆ రాత్రి అక్కడ సుఖంగా పడుకున్నాడు. అష్టావక్రుడు పొద్దున్నే లేచి స్నానం చేశాడు, నిప్పును రగిలించాడు, ప్రధాన మంత్రాలతో అగ్నిహోత్రాన్ని ఆరాధించాడు. తర్వాత రుద్రము అనేటువంటి తీర్థానికి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కైలాసగిరి వైపు బయలుదేరాడు. కొంత నడిచిన తర్వాత అష్టావక్రుడు దివ్య కాంతితో వెలిగిపోతున్నటువంటి
అలకాపురాన్ని చూశాడు. అది బంగారు నగరం, దానికి కుబేరుడు రాజు. అక్కడ ఒక పుష్కరిణి ఉంది, అది దిగుడు బావిలాగా కనిపిస్తుంది. దానిలో కమలాలు నిండుగా ఉన్నాయి, దాని పేరు మందాకిని. ఆ పుష్కరిణి మణిభద్రుడు కొందరు రాక్షసులు రక్షిస్తున్నారు. వారు అక్కడికి వచ్చిన అష్టావక్ర మహర్షిని చూసి స్వాగతం చెప్పాలని వెంటనే లేచి ఆయనకి ఎదురు వెళ్ళారు. అష్టావక్ర మహర్షి వారందరినీ ఆదరించాడు కూడా. ఓ మహాత్ములారా, నేను వచ్చానని కుబేరుడికి తెలపండి అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు అష్టావక్రుడితో ఇలా అన్నారు, ఓ మహర్షి, అదిగో చూడండి, యక్షరాజైనటువంటి కుబేరుడే స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు ఎందుకోసం వచ్చారో ఆయనకు తెలుసు అన్నారు. అంతలోనే కుబేరుడు వచ్చి ముందుగా అష్టావక్రుడి క్షేమాన్ని తెలుసుకున్నాడు. తర్వాత ఆయనతో ఇలా అన్నాడు, ఓ విప్ర, మీ ప్రయాణం సుఖంగా సాగిందా? నేనేం చేయాలో చెప్పండి, మీరు చెప్పి చేస్తాను. మీరు ఈ భవనానికి, నా భవనానికి రండి, నా సత్కారాలను పూజలను పొందండి, మీ పనిని ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి చేసుకుని వెళ్ళండి అన్నాడు. తర్వాత కుబేరుడు అష్టావక్రుణ్ణి తన భవనానికి తీసుకొని వెళ్ళాడు. మహర్షికి ఆసనాన్ని, అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. తర్వాత వారిద్దరూ కూడా ఆసనాల్లో కూర్చున్నారు. తర్వాత మణిభద్రుడు మొదలుగా గలవంటి కుబేర సేవకులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూర్చున్నారు. అప్పుడు కుబేరుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీకిష్టమైతే ఇప్పుడు అప్సరసులు కొద్దిసేపు నృత్యం చేస్తారు. మీకు మంచి ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. అందుకే ఈ నృత్య ప్రదర్శన తర్వాత మీ ద్వారా మేము మంచి మాటలు వినాలి అన్నారు. అప్పుడు అష్టావక్రుడు, ఓ యక్షరాజా, అలాగే మీ ఇష్టం అన్నాడు. తర్వాత ఉర్వర, మిశ్రకేశి, రంభ, ఊర్వశి, అలంబుష, గృథాచి, చిత్రాంగద, రుచి, మనోహర, సుకేశి, సుముఖి, హాసిని, ప్రభ, విద్యుత, ప్రశమి, దాంత, విద్యోత, రతి మొదలైన ఎందరో అప్సరసులు చక్కగా నృత్యం చేయసాగారు. గంధర్వులు వివిధ వాద్యాలను మ్రోగించారు. అష్టావక్ర మహర్షిని ఆనందిస్తూ నృత్యాలు కూడా చేశాడు. గీతాలు విన్నాడు, నృత్యాలు చూశాడు, తాను విన్నాడు. అలా కుబేరుడు వద్ద ఒక దివ్య సంవత్సర కాలం ఆనందంగా నివసించాడు. తర్వాత అష్టావక్రుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ ధనపతి, నీ నుంచి చక్కని సేవలను పొందాను. ఇక నేను ఇక్కడి నుంచి వెళతాను. నేను నీ అతిథి పూజకు చాలా సంతోషించాను. ఓ దేవ, నన్ను అనుగ్రహించు. నేను వదాన్యముని ఆజ్ఞను పాటించాలి కనుక వెళతాను. నీకు శుభం కలుగుగాక అని అష్టావక్రుడు ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాడు. అక్కడ కైలాస, మందర, హిమాలయాలపై సంచరించాడు. తర్వాత ఆ మహాపర్వతాలను దాటి అష్టావక్రుడు శివుడు కిరాత వేషంలో యుద్ధం చేసిన అక్కడ ఉత్తమ ప్రదేశానికి వచ్చి ప్రదక్షిణం చేశాడు. ఆ తర్వాత క్రిందికు దిగి ఆ క్షేత్ర ప్రభావంతో పవిత్రమైన హృదయం గలవాడయ్యాడు. 3 సార్లు ఆ పర్వతానికి ప్రదక్షిణం చేసి సంతోషించాడు. తర్వాత ఉత్తర దిక్కు వైపుకు సాగుతూ ఉండగా మహర్షికి ఒక అందమైన వనం కనిపించింది. ఆ వనం సర్వ ఋతువుల్లోనూ కూడా ఫలాలతోనూ, పూలతోనూ, పక్షులతోనూ కూడి ఉంటుంది. అక్కడక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు ఆ వనానికి ఆభరణాలుగా ఉన్నాయి. అక్కడ అష్టావక్రుడు ఒక దివ్యాశ్రమాన్ని చూశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.